హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నడుము లూజు 30 సైజ్ బ్లౌజ్ అయితే మీకు కటింగ్ చేసి చూపిస్తానండి. ఇగోండి కిందన అయితే లైన్ గీసాను. ఇది ఎందుకంటే హెచ్చు తగ్గులు లేకుండా మనం అనేది కట్ చేసుకోవడానికి ఈ క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ చేయాలండి తడిపి ఆరబెట్టుకొని. ఇగోండి ఇదైతే పఫ్ స్లీవ్స్ అనేది పెడతానండి. కటింగ్ కూడా ఇందులో చూపిస్తాను. పఫ్ స్లీవ్స్ ఇగోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇప్పుడు నెక్ అంటే మొత్తం పొడుగు ఎంత ఉందో చూసుకోవాలి. బ్లౌజ్ పొడుగు ఎంత ఉందనేసి నీట్గా ఇలాగా బ్లౌజ్ని సర్దేసి పెట్టేసుకోవాలండి. ఇగోండి ఈ విధంగా నీట్గా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మడతలు పడి ఉన్నది, అందువలన మనము నీట్గా ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలండి. ఇగోండి ఇలాగ పైన షోల్డర్ నుంచి కిందన ఫస్ట్ డాట్ ఉంటుంది కదండి, బ్యాక్ సైడ్ డాట్లు, ఆ డాట్ వరకు అయితే ఇలా పట్టేసుకొని చూడాలి. నీట్గా బ్లౌజ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని బ్యాక్ సైడ్ అయితే మనం కొలతలు తీసుకోవాలండి. ఇది ఇలా బ్లౌజ్ పొడుగు ఎంత ఉందనేసి అనమాట. ఇగోండి నాకైతే 14 దగ్గర వచ్చిందండి. అయితే కిందన పైన ఖర్చుని కలిపి 15 ఇంచులు తీసేసుకోవాలి. ఈ కిందన మనము మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ నుంచి అయితే మనం కొలుచుకోవాలి. ఈ పైన ఒక మార్కింగ్ చేశాను. స్ట్రైట్గా అయితే ఒక లైన్ గీసేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు గురించి అనమాట మనం స్టిచ్చింగ్ చేయడానికి. అయిపోయిందండి. ఇప్పుడు నడుము లూజు 30 ఇంచెస్ కదండి, అందులోన 30/4 అంటే 7.5 అనమాట. 1 ఇంచ్ ఏమొచ్చి ఖర్చు గురించి, ఇంకా 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా కుట్లు వేస్తాం కదండి, కుట్ల గురించి. ఇగోండి ఇలా లైన్ గీసేసుకోవాలి. ఇగోండి ఇలాగా స్ట్రైట్గా ఇలా డబ్బా షేప్లో గీసేసుకున్నాం అనుకోండి. ఇందులోన ఆర్మ్ లూజు ఇవన్నీ అయితే ఇందులోనే మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి అయిపోయింది. ఇక్కడ నడుము వెనక బ్యాక్ నడుము ఉంటుంది కదండి, అంత పొడుగుందో అది బ్లౌజ్లో చూసేసుకొని ఆ విధంగా పెట్టేసుకోవచ్చు, లేదంటే కూల్చేసైనా పెట్టేసుకోవచ్చు అండి. పైన 2.5 ఇంచులు పెట్టానండి, నెక్ అనేది జారిపోకుండా ఉండాలని. ఇక్కడట షోల్డరు మనకి అది బ్లౌజ్లో ఎంత ఉందో అంతవరకు పెట్టేస్తే సరిపోతుంది. మొత్తము నాకు 5.5 దగ్గర వచ్చిందండి. ఇగోండి నెక్ షోల్డర్ కలిపి. అదే నేను చంకడౌన్ అయితే 6 ఇంచులు తీసేసుకున్నాను ఫస్ట్. అది తీసేసుకొని ఇలా ఎల్ షేప్లోనే డబ్బా గీసుకున్నాను. ఇక పైన ఈ షోల్డర్ నెక్ ఎంత వచ్చిందో అదిగోండి సేమ్ కిందన కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ గీసేసుకోవాలి. ఈ విధంగా ఈ కార్నర్లోన 1.5 పెట్టాను. ఇంకోండి ఇలాగా మన చంక దగ్గర ఎక్కువ లూజ్ లాగా వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు కొంచెం 1.5 ఇట్లా పెట్టేసుకోవాలి, లేదంటే 1.5 పెట్టుకుంటారు. ఇగోండి ఈ ఆర్మ్ స్కేల్తో ఇలా రౌండ్ గీసేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్లోని నాకు ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందంటే 7.5 వచ్చింది. ఇగోండి గీసేసుకోవాలి. 7.5 ఫస్ట్ రాలేదు, అందుకు కొంచెం పైన మళ్ళీ 5.5కి అనమాట పెట్టాను. అప్పుడు మళ్ళీ కార్నర్లోన 1.5 పెట్టేసి మరలా స్కేల్ తోటి ఇలా రౌండ్ అయితే గీసేసుకున్నాను. ఇప్పుడు మరలా చెక్ చేసుకుంటే నాకు సరిపోయిందండి, నాకు 7.5 వచ్చేసింది. ఇగోండి కొంచెం ముందుకి అనమాట, పర్వాలేదండి. ఇది చిన్నది ఉన్నా సరే మనం కుట్టు వేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇగోండి ఇక్కడట నెక్ అనేది అంటే నెక్ 2.5 పెట్టాను కదా, కింద 2.5 పెట్టేసి ఇలా రౌండ్ ఇలాగిచ్చేస్తే సరిపోతుంది. ఇగోండి ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది బ్యాక్ పార్ట్. ఇప్పుడు కట్ చేసేయడమేనండి. అది బ్యాక్ డాట్స్ కూడా వేయాలి. నీట్గా ఇలా కట్ చేసేయడమే. ఇక్కడట కొంచెం లాప్క్ అనేది కట్ చేసేయాలండి. షోల్డర్లకి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలాగా కట్ చేసేయాలి. అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ అనమాట. ఇంకొక పీస్ ఉందండి, ఆ పీస్లోన నేను హ్యాండ్స్ అనేవి తీస్తాను. ఇది ఫ్రంట్. ఇది క్రాస్ కటింగ్ కదా, మనం క్రాస్ అనేది పెట్టేసుకోవాలి. ఇటువైపు అయితే సెట్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఈ క్రాస్ కటింగ్ కదా, అందువలన క్రాస్గా పెట్టాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగుందో అదే షేప్లోన నేనైతే ఇలా గీసేయాలండి. ఇదిగోండి నీట్గా. ఇక్కడ ఫ్రంట్ నెక్ తర్వాత మార్కింగ్ చేస్తాం ఈ బ్యాక్ పార్ట్ తీసేసాక.
ఇదిగోండి ఇప్పుడు తీసేసాను కదా, ఆది బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడట మనకైతే చిన్న క్లాత్ అనేది చాలలేదు, తర్వాత నేనైతే జాయిన్ చేస్తానండి. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని చూసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ఇగోండి 4 హుక్స్ వరకు అనమాట ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఇక్కడట లో కటింగ్ అనేది తీసేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా లో కటింగ్ తీసేసాను. ఇక్కడ కొంచెం జాయింట్ ఉంది కదండి, తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేస్తాను. ఇక్కడ ఇగోండి ఫ్రంట్ పొడుగు ఎంత ఉందనేసి పైన షోల్డర్ నుంచి ఇక్కడ ఫస్ట్ డాట్ ఉంది కదండి అంతవరకు ఇట్లా చూసేసుకొని ఇగోండి పైన ఖర్చు నుంచి ఎంత వచ్చిందో అంతవరకు ఇట్లా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఇలా లైన్ అయితే గీసేయాలి. ఇగోండి ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు 2.5 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని డాట్ వెడల్పు అనమాట. ఇది డాట్ పొడుగు 2 ఇంచీలు పెట్టాను. ఇగోండి ఇక్కడట హుక్స్ పట్టే వైపు ఉండే డాటు ఇక్కడ నుంచి ఈ విధంగా చూపిస్తున్నాను కదా, అక్కడట చంకలో ఉండే డాట్ అనేది వేసుకొని ఇలాగ షేప్ ఇచ్చేయాలండి. ఇగోండి కొంచెం లోపలికి ఇక్కడ షేప్ ఇచ్చాను కదా, అది ముడతలు రాకుండా అనమాట. ఇగోండి ఈ విధంగా అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్. ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కట్ చేసాక హ్యాండ్స్ అనేవి కట్ చేస్తాను. అయితే ఇది 2 పీసెస్ అండి లైనింగ్ అనేది, అందువల్ల ఒక పీస్లో నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను, పెద్ద పీస్లోన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ 2 కలిపి అందులో కట్ చేశాను. ఈ గుండె అయిపోయింది. ఇక్కడ చిన్న క్లాత్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా. ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ అనమాట ఇలాగా ఫోల్డింగ్ చేసేసానండి. 2 హ్యాండ్స్కి పైన క్లాత్ జాయింట్ పడేటట్టుగా ఫోల్డింగ్ చేసేసి మొత్తం 4 లేయర్స్ వచ్చినట్టుగా ఫోల్డింగ్ చేయాలండి. పొడి ఎంత ఉందో తీసేసుకున్నాను, 9 ఇంచెస్ అనమాట. ఈ చివరి 9 ఇంచెస్కి ఇలాగా గీసేసుకున్నాను. నాకైతే ఇక్కడ 3 ఇంచెస్ నేను డౌన్ పెట్టానండి హ్యాండ్కి. ఈ విధంగా ఇగోండి 3 ఇంచెస్ నాకు. ఇగోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది, 7.5 వచ్చింది అనమాట. క్రాస్గా ఇలాగ లైన్ ఇలాగా పెట్టేశాను. ఈ పైన పఫ్ గురించి 2 ఇంచెస్ వరకు అనమాట, 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడుగు పెట్టాను. ఇలా డబ్బా షేప్లో గీసేసుకొని ఇందులోనే మనము ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇంకోండి ఈ సెంటర్ నుంచి చూసేసుకొని పావుతక్కువ 2 వరకు ఇట్లా మార్కింగ్ చేసుకుంటే మనకు షేప్ రావడానికి మాత్రమేనండి ఆ మార్కింగ్ అనేది. నీట్గా ఇలాగా ఆర్మ్ స్కేల్ తీసేసుకొని ఇలా గీసేసి మళ్ళీ ఉల్టా తిప్పేసి ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి. అయిపోయింది. కిందని హ్యాండ్ లూజ్ ఎంత కావాలో అంతవరకు మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ అనేవి ఖర్చు కింద పెట్టుకోవాలి. ఈ గుండి షేప్ అనేది ఈ విధంగా ఇచ్చుకోవాలి పఫ్ స్లీవ్స్ కంటే. ఇప్పుడు కట్ చేస్తున్నాను మొత్తం ఈ విధంగా. ఇదిగోండి ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. 2 లేయర్స్కి మాత్రమే మనము లో కటింగ్ తీస్తామండి. ఇక్కడ చిన్న డాట్ పెట్టాను, ఇది ఓన్లీ ప్రిల్స్ రావడానికి మాత్రమే ఆ డాట్ అనమాట. అయిపోయిందండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని ఇదిగోండి 2 వైపులా బార్డర్ ఒకేలాగా ఉంటే పర్వాలేదు. ఇదైతే ఒకవైపు వేరేలాగా ఉంది, ఒకవైపు ఒకలాగా ఉంది. అందువలన ఇప్పుడు హ్యాండ్ అనేది ఒకవైపు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఈ విధంగా పెట్టేసుకొని చివర ఖర్చు వేసుకున్నా పర్వాలేదు, అంటే జాయింట్ చేసుకునే క్లాత్ని. ఇదిగోండి ఇలాగా. దీనికైతే జాయింట్లు అనేవి చాలా పడతాయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట. ఇలాగైతే క్లాత్ అడ్జస్ట్ అవుతుందండి. ఈ విధంగా కట్ చేసుకుంటే చిన్న క్లాత్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలాగా. ఇదిగోండి ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి.
ఇలా కట్ చేసుకుంటే మనకి గమ్ముతోనే జాయిన్ చేసుకొని లేదంటే మిషన్ మీదైనా స్టిచ్ చేసాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయాలి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.